ధర్మపురి నరసింహస్వామిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి విఎల్ఆర్ చెక్ పంపిణీ కార్యక్రమం వడ్డీ లేని రుణాల్ని ఏరియా లెవెల్ ఫెడరేషన్ల సంఖ్య 14, స్వయం సహాయక మహిళా సంఘాల సంఖ్య 296, వడ్డీ రాయితీ మొత్తం దాదాపుగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలు భట్టి విక్రమార్క గారికి స్వాగతం చెప్పడానికి, అదే తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం చెప్పడానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా వేములవాడ నియోజకవర్గం సంబంధించి 3 మండలాలు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో అభివృద్ధికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన అభివృద్ధిని కూడా భక్తులకు ప్రజలకు అంకితం చేసినట్టే త్వరలోనే వేణు రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనులను పూర్తి అయ్యే క్రమంలో వారి సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారిని కూడా కోరుతూ నాకు సహకారాన్ని మా నియోజకవర్గానికి అందిస్తున్న సందర్భంలో ఈ వేదిక ద్వారా మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. నమస్కారం అందరికీ. తీసుకొచ్చిన అదే విధంగా పవిత్రమైన గోదావరి తీరాన ఎంతో మంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం హారతులు ఇస్తారు, గంగా హారతులు ఇస్తారు, పవిత్ర హారతులు ఇస్తారు తప్ప ఆ పవిత్రమైన గోదావరిని పట్టించుకోలే అన్న. నేను ఒక మాట అడగగానే అన్నావు లక్ష్మణ్ కుమార్ సివరేజ్ సంబంధించిన డబ్బులు ఈరోజు నేరుగా ఇవ్వాలని కష్టమని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే నేను ఒక మాట రిక్వెస్ట్ చేసిన అన్న, ధర్మపురి ప్రజల యొక్క గుండె అన్న, ఇక్కడ ప్రజల యొక్క పవిత్రమైన గోదావరి తీరాన పోతాయి కలుషితమైన ధర్మపురి ప్రజల పక్షాన మరొక్కసారి డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి లేచి చప్పట్ల ద్వారా అందరికీ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు. అందరూ కూడా మా సోదరిమారులు, మా సోదరులు, మా అన్నలు, మా అక్కల చెల్లెలు, మా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు ధర్మపురి శాసనసభ నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాల దృష్టి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాలుగా ఈ అవసరాలు పెండింగ్ ఉన్నాయి. వీటి ప్రభుత్వ అవి ఖర్చుతో కూడుకున్నప్పటికి కూడా ఈ కట్టుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, ఆత్మగౌరవంతో అవి కట్టుకొని ఆనందంతో బయటకు వచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. ఆ చీరలు కట్టుకొని మా తల్లులు చెల్లెలు బయటకు వస్తూ ఉంటే చూసి ఆనందపడతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మాట ఇచ్చాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, రాగానే మీ అందరూ తిరగటానికి కావాల్సిన ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం.